పవర్ స్టారే సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో టాప్ అంటూ బెంగాల్ టైగర్ లోని డైలాగ్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మిగతా హీరోస్ ఫ్యాన్స్ అందరూ డైరెక్టర్ సంపత్ నందిని టార్గెట్ చేస్తున్నారు. చిరు, మహేష్, ప్రభాస్ ఇలా హీరోల ఫ్యాన్స్ అందరూ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇటీవల డైరెక్టర్ సంపత్ ని పవన్ రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అందుకే పవన్ భజన చేస్తున్నాడా అనే టాక్ కూడా ఇండస్ట్రీలో నడుస్తోంది. ఈ డైలాగ్ విన్న తర్వాత ఆయా హీరోలను ఆకాశానికి ఎత్తుతూ పవన్ ఇమేజ్ పైనే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. చిరు సోలోగా చేసి హిస్టరీలు క్రియేట్ చేసిన మూవీస్ ముందు పవన్ ని ఏమాత్రం అంటున్నారు. రీసెంట్ గా మహేష్ కి ఫోర్బ్స్ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి ప్లేస్ కూడా దక్కింది. ఇక బన్నీ, రామ్ చరణ్ లాంటి వారైతే ఇటు టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో సైతం మార్కెట్ ని పెంచుకుంటున్నారు. ప్రభాస్ అయితే బాహుబలి తర్వాత నేషనల్ సెలబ్రిటీ అయిపోయాడు. నేషనల్ లెవెల్లో మహేష్, ప్రభాస్ కమర్షియల్ యాడ్స్ లోనూ నటిస్తూ ఇమేజ్ డెవలప్ చేసుకున్నారు. మరి ఇన్ని ఈక్వేషన్స్ చూసుకుంటే పవన్ కి ఒక తెలుగు ఇండస్ట్రీలో తప్ప మరెక్కడా మార్కెట్ లేదనే విషయం కూడా గుర్తించుకోవాలని చురకలంటిస్తున్నారు. అలాంటప్పుడు రజనీ తర్వాత పవర్ స్టార్ మాత్రమే ఆ రేంజ్ లో ఉన్నారని చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అంటోంది ఇండస్ట్రీ. ఎదుగుతున్న డైరెక్టర్ ఇలా ఓ హీరోనే స్టార్ అంటూ చెప్పడం చూస్తుంటే మిగతా వాళ్లకు దూరమైనట్లే అంటోంది ఇండస్ట్రీ. ఇంత మందిని హర్ట్ చేస్తే మిగతా హీరోలకు కథలు ఎలా చెబుతాడని కూడా కౌంటర్ అటాక్ కి దిగుతోంది.